సో ఫస్ట్ స్ట్రైక్లోనే అంటే ఇజ్రాయెల్ అండ్ అమెరికా సపోర్ట్ తోటి చేసినటువంటి మొదటి స్ట్రైక్ ఆపరేషన్ రోరింగ్ లైన్ అని దానికి పేరు పెట్టారు. సో సింహ గర్జన ఆల్మోస్ట్. సో వాళ్ళు చేసినటువంటి అటాక్లో ఫస్ట్ స్ట్రైక్లోనే కీలకమైన నాయకులు అందరూ చనిపోయారు. మీకు డీటెయిల్స్ చూస్తే అసలు ఖమైనీ, అయతుల్లా అలీ ఖమైనీ, సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్, ఎవరైతే ఆ మత గురువే ఉన్నాడో, ఆ దేశానికి సంబంధించిన సుప్రీం లీడర్గా ఉన్నాడో అతనే చనిపోయాడు. అండ్ అట్ ద సేమ్ అలీ షంఖానీ, ఇతను సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన సెక్రటరీ అండ్ అయతుల్లా ఖమైనీకి క్లోజ్ అసోసియేట్, అడ్వైజర్ అంటారు, చీఫ్ అడ్వైజర్ లాంటి వాడు. ఇంకోవైపు అజీజ్ నాజీర్ జాదే, ఇతను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, వాళ్ళ రక్షణ శాఖ మంత్రి. అండ్ మహమ్మద్ పక్పోర్, కమాండర్ ఆఫ్ ద ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, ఈ ఐఆర్జీసీ హెడ్. ఓకే. అబ్దుల్ రహీం మౌసావి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ద ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించిన హెడ్ పోయాడు, ఐఆర్జీసీ హెడ్ పోయాడు. ఓకే. అండ్ మొహమ్మద్ షిరాజీ, సుప్రీం లీడర్స్ మిలిటరీ ఆఫీస్, అంటే ఈ ఖమైనీకి సంబంధించిన మిలిటరీ ఆఫీస్ ఉంటుంది, దాని హెడ్ చనిపోయాడు. అండ్ సాలే అసాది, ఖతం అల్ అన్బియా అని ఒక వాళ్ళది ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ డైరెక్టర్, నిఘా విభాగాన్ని అధిపతి. అంటే ఇందులో చూస్తే పేర్లు చూస్తే కీలకంగా ఒక దేశాన్ని నడిపే వ్యక్తులందరూ, దేశానికి సుప్రీం లీడర్ చనిపోయాడు, రక్షణ శాఖ మంత్రి చనిపోయాడు, ఐఆర్జీసీ హెడ్ చనిపోయాడు, ఎట్ ద సేమ్ టైం ఇటు ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి హెడ్ చనిపోయాడు, ఇంటెలిజెన్స్ విభాగం హెడ్ చనిపోయాడు. ఒకే స్ట్రైక్ లో ఇంతమందిని ఒకే దెబ్బ, అంటే ఫస్ట్ ఒక్క స్ట్రైక్ కి ఇంతమంది ఎలా అవుట్ అయ్యారు అంటే కనుక దీని వెనకాల ఇయర్స్ టుగెదర్, అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్లానింగ్ జరుగుతోంది. అందులో మొసాద్ చాలా కీలక పాత్ర వహించింది. ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్ ఏజెన్సీ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుసు. గతంలో హిజ్బుల్లా పేజర్ అటాక్ మనకు తెలుసు. జస్ట్ పేజర్స్ అందరికి ఇచ్చి ఆ పేజర్స్ లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టి, బాంబులు పెట్టి, ఆ సరిగ్గా ఒకే టైంకి ఆ